గోపురం. ఇది 9 అంతస్తులతో 150 అడుగుల ఎత్తుతో ఉంటుంది. 1415లో అల్లాదురెడ్డి భూపాలుడు ఈ రాజగోపురాన్ని నిర్మించారు. చోళ రాజుల శిల్పకళారీతులను అద్భుతంగా చూపించే గోపురాలలో ఇది ఒకటి. ఈ దేవాలయాన్ని చాళుక్యుల కాలంలో 10-11 శతాబ్దాలలో నిర్మించారట. పాలకొల్లును ఉపమన్యపురం, పాలకోట, పాలతోటగా పిలిచేవారు. మర్రి, రావి, మేడి మొదలైన క్షీర వృక్షాలు ఉండటం వల్ల క్షీరపురిగా పిలిచేవారని ప్రతీతి. పంచారామాలలో పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. శ్రీనాథ మహాకవి విరచిత భీమేశ్వర పురాణంలో ఈ క్షేత్ర వైభవం వర్ణించారు. క్రీస్తు శకం 1415లో అల్లాదురెడ్డి భూపాలుడు ఆలయ గోపురంను నిర్మించారు.